హాయ్ నమస్తే అండి. ఈరోజు మనకు ఒక మంచి వంటతో పాటు ఒక మంచి మాట నేర్చుకుందామా? ఇది మోటివేషన్ స్పీచ్ అనుకోవద్దండి. మీకు ఏమైనా వర్క్ ఉంటే ఈ వీడియోని కంటిన్యూ చేసుకుంటూ మీ వర్క్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ఫర్ బెనిఫిట్ టైం టు హెల్త్ అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ కవితని. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అందులోనూ ఈరోజు ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను. ఇది చాలామంది యూస్ అయ్యే రెసిపీ, వెరీ హెల్ప్ఫుల్ అండ్ హెల్త్ బెనిఫిట్ కూడా కలిగిన ఒక రెసిపీ. మనకందరికీ తెలుసు లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మంచి చక్కనైన బజ్జీ వేసుకుందాం. అట్లాగే ఒక చిన్న చక్కనైన మాటలు మాట్లాడుకుందామా? మనకి ఈరోజు టాపిక్ వచ్చి ఐక్యూ ఉంటేనే సక్సెస్ వస్తుందా లేదా కష్టం ఉంటే సరిపోతుందా? చాలామంది అనుకుంటారు నాకు అంత తెలివి లేదు, నేను పెద్దగా ఏమి చేయలేను అని. కానీ ఇది నిజం కాదు కదా. మనకి ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్నేమో. ఐక్యూ అంటే ఏమిటంటే మనకి అర్థం చేసుకునే వ్యక్తి, సమస్యలు పరిష్కరించే శక్తి అనే అంతే. కానీ జీవితంలో సక్సెస్ కావాలంటే అది ఒకటి సరిపోదు కదా. ఏమంటారు మీరు? మన చుట్టూ చూస్తే టాప్ ర్యాంకర్ వచ్చిన వాళ్ళే అందరూ సక్సెస్ అయ్యారా? ఇప్పుడు చాలా వరకు 10th, ఇంటరు, డిగ్రీ, ఎంసెట్లు, ఐఐటి, నీట్ ఎగ్జామ్స్, ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వచ్చాయి. అందరూ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారని మీకు ఏమైనా ఒక కాన్ఫిడెంట్ ఉందా అండి? అలాగే సాధారణ స్టూడెంట్ అందరూ ఫెయిల్ అయ్యారా? లేదు కదా. కాదు. ఎందుకంటే సక్సెస్ నిర్ణయించేది ఐక్యూ కాదు, మనలో ఉండే యాటిట్యూడ్, మన హార్డ్ వర్క్, మన కాన్సంట్రేషన్. ఒక చిన్న ఉదాహరణ చూసుకుందామా? మనకి లైక్ చేసి సపోర్ట్ చేయండి బా. ఇలాంటి చాలా మోటివేషన్ స్పీచ్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి చాలా తెలివి ఉంది, కానీ అతను ఎటువంటి ప్రయత్నం చేయడు. అతను చాలా బద్ధకంగా, అలసటగా ఎప్పుడు ఉంటాడు. మరొక వ్యక్తి సాధారణమైన వ్యక్తి. అతనికి కష్టపడేది ఒకటే తెలుసు. ప్రతిరోజు కష్టపడటం, నేర్చుకోవటం, ఓపికగా ముందుకు వెళ్ళటం. ఇద్దరిలో ఎవరు సక్సెస్ అవుతాడు? ఖచ్చితంగా రెండో వ్యక్తే. ఎందుకంటే తెలివి ఉన్నవాడు మార్గం తెలుసుకుంటాడు. తెలివిగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు? మార్గం తెలుసుకుంటాడు. కానీ రెండో వ్యక్తి కష్టపడేవాడు. ఆ మార్గంలో నడిచి గమ్యానికి చేరుకుంటాడు. ఇది కరెక్టే కదా. కష్టపడేవాడు ఆ మార్గంలోనే నడిచి గమ్యానికి చేరుకుంటాడు. మనం గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేవి మనల్ని ఆపడానికి రావు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫెయిల్యూర్ అనేవి మనకి ఆపడానికి రావు, మనని బలంగా చేయడానికి వస్తాయి. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ బలంగా చేయడానికి వస్తాయి. మీరు ఒకసారి ఫెయిల్ అయితే అది మీ లాస్ట్ కాదు కదా. అది మీకు ఒక కొత్త లెసన్ కదా. మనందరి జీవితంలో అది ఒక కొత్త లెసన్. మరొక ముఖ్యమైన విషయం, మనలో చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటాం. నేను కూడా చేసుకుంటాలేండి కంపారిజన్. అది మనలో
ఆటోమేటిక్గా మనలో చేరిపోయింది అది. అలా కంపారిజన్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తాం, అతను చాలా తెలివైన వాడు అనుకుంటాం. నేను కాదు అని మనలో మనకి ఆ కంపారిజన్ పెట్టుకుంటాం. కానీ మీరు మీ జర్నీ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేరు, వాళ్ళ జీవితం వేరు. ఏమంటారు? ఈ రోజుకి 1% ఇంప్రూవ్ అయితే 1% ఈ రోజుకి మనం 1% ఇంప్రూవ్ చేసుకుంటే అదే 365 డేస్ అంటే 1 సంవత్సరం తర్వాత ఆ 1% 100%గా మారిపోతుంది. అందుకే ఐక్యూ మనకు దారి చూపిస్తుంది, కానీ హార్డ్ వర్క్ మనల్ని గమ్యానికి చేరుతుంది. హార్డ్ వర్క్ మనని గమ్యానికి చేరుస్తుంది. ఇప్పుడు మనం చాలామంది బయట చూస్తాం, ఈ బజ్జీలే, ఈ బోండాలే ఈవినింగ్ టైమ్స్లో ఎంతమంది చేస్తూ వాళ్ళొక చక్కగా వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి ఒక చేదోడుగా వాదోడుగా ఉంటారు. మనం ఇంటి పక్కన చాలా చూస్తాం. వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు కష్టపడే తత్వం ఉంది, అందుకే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. హార్డ్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ ఐక్యూ. కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. రోజు కష్టపడి ఏదైనా నేర్చుకోవడం ఆపవద్దు. వన్ డే మన కథ కూడా ఇతరులకు ఇన్స్పైర్ అవుతారు కదా. ఏమంటారు? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోటివేషన్ స్పీచ్ టుడే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఆగండి, మీకు ఏకలవ్య స్టోరీ తెలుసు కదా. ఎంతమందికి గుర్తుంటుంది ఏకలవ్య స్టోరీ? ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి నేను విల్లు నేర్చుకోవాలంటే ద్రోణాచార్య గారు నేను రాజు వాళ్ళ పిల్లలకే నేర్పిస్తానన్నాడు. అయినా కూడా ఏకలవ్య ద్రోణాచార్యుని ఒక మట్టి విగ్రహం ఒకటి చేయించుకొని అతను ద్రోణాచార్య గారిని గురువుగా స్వీకరించి అతని విగ్రహం ముందరే అతను ప్రాక్టీస్ చేయటం. ఒకరోజు అది అనుకోకుండా ద్రోణాచార్య గారు చూడటం, తర్వాత జరిగిన కథ అంతా మనకు తెలిసిందే కదా. సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినీ, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. చూడండి, ఇక్కడ ప్రోటీన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా ఎంతమంది ప్రోటీన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు? ఈ వీడియో చాలామందికి ఒక మోటివేషన్గా ఉంటుందని పెట్టాను. నాకు కూడా ఒక మోటివేషనే మీతో మాట్లాడుతుంటే. పాజిటివ్ థింక్, పాజిటివ్ వైబ్రేషన్ ఈజ్ ఆల్వేస్ బీ ద పాజిటివ్. The negative will not come near to you when you always think about the positive. Okay, thank you. నమస్తే అండి. కలో వెంకటనాయక, ఎంత చక్కగా ఉన్నాడు చూడు స్వామివారు. ఫేస్, ఆయన నేత్రాలు, ముక్కు, అసలు ఎంత రూపమో ఆ రూపం. మీరు దర్శించుకోండి.